కానుక తెచ్చానండి అయ్యా, ప్రార్థన చేస్తూ రండి. పదండి. ఇదిగోనయ్యా, ప్రార్థన చేయండి. ఆమేన్. వందనాలయ్యా. వందనాలయ్యా. 2 సార్లు ఉమ్మివేసి మూర్ఖంగా ప్రవర్తించిన వ్యక్తి 2 బస్తాల ధాన్యం కానుకగా ఇచ్చారు. 3 సార్లు ఉమ్మివేసి ఉంటే 3 బస్తాల ధాన్యం కానుకగా తెచ్చి ఉండేవారు. ఇలా ప్రారంభమైన బ్రదర్ ఏసన్న సేవా జీవితం అనేక శ్రమలలో, నిందలలో నలిగి శోధించబడిన తరువాత సువర్ణముగా మారును అని యోబు అన్నట్లు ఈ రోజున దేశ విదేశాలలో సువార్త పరిచర్య చేస్తూ 300 సంఘాలకు పైగా స్థాపించారు. ఇంచుమించు 500 మంది సేవకులు ఈ హోసన్నా మినిస్ట్రీస్లో పనిచేస్తున్నారు. ఒకవైపు టీవీ మినిస్ట్రీ, మరోవైపు బలిపీఠం అనే మాసపత్రిక, సువార్త సభలు, పుస్తక పరిచర్య, కెసెట్ పరిచర్య, యవనస్తుల కూడికలు, సేవకుల సదస్సులు, ఇంకా మరెన్నెన్నో యేసయ్య ద్వారా జరుగుతున్నాయి. ప్రస్తుతము గుంటూరు గోరంట్లలో 25,000 మంది ఆరాధించుకునే మందిరము కట్టబడింది. ఒకసారి మీరు హోసన్నా మందిరానికి రావచ్చుగా. ప్రభువు మిమ్మలను ఆశీర్వదించునుగాక.